హాయ్ ఫ్రెండ్స్, 2024 ఐపీఎల్లో ఏదో తప్పు జరుగుతోంది. అంటే అది కూడా అంపైరింగ్ డెసిషన్స్ రూపంలోనే. ఇక్కడ నేను చెప్పేది చాలా సెన్సిటివ్ టాపిక్ అనమాట. ఏదో మ్యాచ్ ఫిక్సింగు లేకుంటే స్పాట్ ఫిక్సింగు దాని గురించి అస్సలు మాట్లాడట్లేదు. అంటే మామూలుగా మనం చూసాము అంటే ఇంటర్నేషనల్ ఫార్మాట్లో ఒక విషయాన్ని మీరు గమనించారు అంటే బాగా మనం వేరే చోటికి వెళ్ళినా వాళ్ళు మన దగ్గరికి వచ్చినా మనకు తెలియకుండా జరిగే ఒక విషయం ఏంటి అంటే అంపైరింగ్ డెసిషన్స్, ముఖ్యంగా థర్డ్ అంపైర్ డెసిషన్స్ అనేవి కొన్ని ఫేవర్గా హోస్ట్ టీమ్స్కి వెళ్తూ ఉంటాయి. ఫర్ సపోజ్ మనం ఆస్ట్రేలియాకి వెళ్ళామనుకోండి, కొంచెం ఆస్ట్రేలియా వాళ్ళకి ఫేవర్ ఇస్తారు డెసిషన్స్. మీరు గమనించట్లేదో జరుగుతూ ఉంటుంది, బట్ అవి మనకి అంతగా బయటకు రావన్నమాట. అదే టైంలో ఇండియాకి వచ్చినప్పుడు ఇండియాకి కూడా ఫేవర్గా ఇస్తారు. ఇప్పుడు ఐపీఎల్లో కూడా మరీ ముఖ్యంగా ఈ 2024 సీజన్లో అలాంటిది జరుగుతుందని నాకు అనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం మాత్రమే. అంటే ఇప్పుడు ఒకవేళ ఇది మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. లేదంటే మాత్రం ఓకే, ఇది ఒక జస్ట్ ఒపీనియన్ కాబట్టి నేను మర్చిపోతాను ఇక్కడితో. దానికి నా దగ్గర కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చాలా రాంగ్ డెసిషన్స్ వచ్చాయి 2024 ఐపీఎల్లో. బట్ నేను మెయిన్గా కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మీ ముందు పెట్టబోతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న డెసిషన్ తీసుకోండి. నిన్న డెసిషన్ వేరే విషయం. సంజు శాంసన్ అవుట్ అన్నది అది 50-50 అనమాట. బట్ ఇక్కడ అంపైర్ చేసిన తప్పు ఏంటి అంటే, ఫర్ సపోజ్ ఏదన్నా ఒక వైట్ బాల్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఒక వైట్ బాల్ రివ్యూకి వెళ్తే అది వైడా కాదా అని చెప్పి అంపైర్ ఎంతసేపు చూస్తున్నాడు? బాల్ మనకు చూపిస్తాడు లైన్ అవతల ఉన్నాడా, అండ్ అలాగే స్టాండ్స్, బ్యాట్స్మెన్ ఎక్కడ నిలబడ్డాడు, ఇంత టైం తీసుకునే ఒక అంపైర్ నిన్న సంజు శాంసన్ అవుట్ విషయంలో మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా డెసిషన్ తీసుకున్నాడు. బట్ ఈ విషయం గురించి నేను ఇక్కడ వీడియో చేయట్లేదు. ఇది వేరే విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఓకే, ఇది పక్కన పెట్టేద్దాం. క్లియర్ కట్గా మనం చూసుకున్నాము అంటే ఫస్ట్ నేను ఒక వేరే ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేస్తాను. విరాట్ కోహ్లీ అవుట్ అగేన్స్ట్ కేకేఆర్ టీమ్ అనమాట. మ్యాచ్ నెంబర్ 36. కావాలంటే మీరు గూగుల్లోకి వెళ్ళి వెతకండి, మీకు గుర్తుండే ఉంటుంది. ఒక బీమర్ వచ్చింది విరాట్ కోహ్లీకి, హర్షిత్ రాణా అనుకుంటే బౌలింగ్ చేసింది. సో అది ఆ రోజు చాలా రచ్ అయిందనమాట. అవుటా నాట్ అవుటా, విరాట్ కోహ్లీ ముందు వచ్చి నిలబడ్డాడు కాబట్టి అవుట్ ఇచ్చాము, విరాట్ కోహ్లీ వెనకుంటే నాట్ అవుట్. అంటే ఒక్కొక్కరు క్రికెట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ కూడా విడిపోయారు అది అవుటా నాట్ అవుట్ అని చెప్పి. ఆ రోజు కూడా ఆర్సీబీ అవే టీం, కేకేఆర్ హోమ్ టీం. సో ఇది జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్. ట్రావిస్ హెడ్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్లో మ్యాచ్ నెంబర్ 50. ట్రావిస్ హెడ్ని సంజు శాంసన్ వెనక నుంచి రన్అట్ చేస్తాడు. రన్అట్ చేసినప్పుడు ఏం జరిగింది అంటే ఓన్లీ ఒకే ఒక్క యాంగిల్లో చూసేసి అది నాట్ అవుట్ అని చెప్పారు. ఆ తర్వాత ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాడు, అది వేరే విషయం. నా నెక్స్ట్ బాలే ఆవేష్ ఖాన్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. తనే బ్యాట్ అంటే వేరే కొత్త షాట్ ట్రై చేసి కొంచెం డిఫరెంట్గా వెళ్ళి అవుట్ అయిపోయాడు. కానీ అంపైర్ దాన్ని కనీసం ఒక 2-3 యాంగిల్స్లో అండ్ అలాగే బెయిల్ కింద పడే వరకు కూడా చూడలేదు. జస్ట్ బేస్ అలా పైకి లేవగానే బ్యాట్ గాల్లో లేదు, గ్రౌండ్ వచ్చింది అన్నాడు. కానీ ఇంకొక వేరే యాంగిల్లో మనం ఫ్రంట్ నుంచి చూసినప్పుడు క్లియర్ కట్గా బ్యాట్ అన్నది గాల్లో ఉంది అండ్ అలాగే బ్యాట్ షాడో కనిపిస్తుంది. ఎప్పుడు మనకు షాడో కనిపిస్తుంది? ఎప్పుడైతే ఏమంటారు ఆ బ్యాట్ అనేది గాల్లో ఉంటుందో అప్పుడే షాడో కనిపిస్తుంది. ఒకవేళ బ్యాట్ గ్రౌండ్ టచ్ అయితే షాడో మనకు కనిపించదు, అంటే దాని షాడో దాని కింద. సో అది కూడా ఎవరికి ఫేవర్గా వెళ్ళింది? ఎస్ఆర్హెచ్ టీం ఫేవర్గా వెళ్ళింది. ఆ రోజు మ్యాచ్ జరిగింది హైదరాబాద్లో. సో ఇదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి చెప్తాను. ఆయుష్ బదుని రన్అట్ అయ్యాడు, బట్ ఇది అగేనెస్ట్ ముంబై అనమాట. మ్యాచ్ నెంబర్ 48లో మీరు బాగా గమనించారంటే ఆ రోజు ఆయుష్ బదుని బ్యాట్ గాల్లో ఉందని కొంతమంది, గ్రౌండ్కి టచ్ అయిందని కొంతమంది. అంపైరింగ్ డెసిషన్స్ని ఎప్పుడూ కూడా ఏకగ్రీవంగా నాట్ అవుట్ చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంది. కొంతమందికి నాకు అవుట్ అనిపించింది, మీకు నాట్ అవుట్ అనిపిస్తుంది, మీకు నాట్ అవుట్ అనిపించింది, నాకు అవుట్ అనిపిస్తుంది. బట్ నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటి అంటే హోమ్ టీమ్కి ఫేవర్గా వెళ్తుందని. బట్ ఆయుష్ బదోని మ్యాచ్ అయితే అది ఖచ్చితంగా నేనే చెప్తున్నాను, హోమ్ టీం కాదు. ఆ రోజు ముంబై ఆ రోజు హోమ్ టీం కాదు, లక్నోనే ఆ రోజు హోమ్ టీం. బట్ లక్నోకి ఫేవర్గా వెళ్ళలేదు డెసిషన్. బట్ ఇంకొకటి, ముంబై వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగినప్పుడు ఒక 4 డెసిషన్ మీకు గుర్తుందో లేదో, ఆకాష్ మధ్యలో అనమాట 4 లైన్ దగ్గర 4 నాపాడు. బట్ ఆ 4 ఆర్సీబీకి ఇవ్వలేదు. అది 4 కాదు, ఓన్లీ 2 రన్స్ తిరిగింటే 2 రన్స్ 3 రన్స్ ఆ విధంగా ఇచ్చారు. బట్ మనం క్లియర్గా వేరే యాంగిల్స్లో చూసాము అంటే ఆకాష్ మధ్వల్ క్లియర్గా బౌండరీని టచ్ అవుతున్నాడు, కానీ కూడా 4 ఇవ్వలేదు. సో మ్యాచ్ నెంబర్ చెప్తాను, మ్యాచ్ నెంబర్ 25. మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేసినా మీకు కనిపిస్తుంది అది. సో ఆ రోజు హోమ్ టీం ముంబై, ఆర్సీబీ అవే టీం. సో ఆర్సీబీకి అగేన్స్ట్గా డెసిషన్ వచ్చింది. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఆర్ఆర్ వర్సెస్ జీటీ మ్యాచ్ అనమాట. ఆ రోజు రాజస్థాన్ది హోమ్ టీము, గుజరాత్ది అవే టీము. ఆ రోజు మ్యాచ్లో అయితే డెసిషన్స్ చాలా మరీ ముఖ్యంగా వైట్స్ రూపంలో చాలా కూడా జీటీకి అగేన్స్ట్గా వచ్చాయి. ఆ రోజు వైట్స్ అంటే నిజంగానే వైట్స్ అవ్వాల్సినవి వైట్స్ ఇవ్వకుండా ఉండడము, కొన్నిసార్లు వైడ్లు కాకుండా సరే వైడ్లు ఇవ్వడము, ఇలాంటివి చాలా జరిగాయి. శుభ్మన్ గిల్ చాలాసార్లు అంపైర్ దగ్గరికి వెళ్ళి గొడవ పడ్డాడు కూడా. సో ఎగ్జాంపుల్ చెప్పాను. అండ్ నిన్న మ్యాచ్ కూడా ఎగ్జాంపుల్. నిన్న కూడా డీసీ హోమ్ గ్రౌండ్, ఆర్ఆర్ ఏమో అవే టీము. సంజు శాంసన్ అవుట్ నాట్ అవుట్ పక్కన పెట్టేస్తే డెసిషన్ మాత్రం ఫేవర్గా ఎవరికి వెళ్ళింది? డీసీ వాళ్ళకి వెళ్ళింది. సో ఈ ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి చాలా వైట్స్ అయితే మాత్రం చాలా ఘోరం అనమాట. అది ఎట్లా అంటే ఒక మ్యాచ్లో ఒక అంపైర్ ఏం చెప్తాడు అంటే స్టాండ్స్ని బట్టి బాల్ వైడ్ లైన్ కన్నా అవతల ఉంటే వైడ్ ఇస్తున్నాడు. ఇంకొక మ్యాచ్కి వచ్చేసరికి
బ్యాట్స్మెన్ హాఫ్ స్టంప్ బయట నిలబడి ఉంటాడు స్టాండ్స్, కానీ బాల్ ఏమో వైట్ లైన్ దగ్గర ఉంటుంది కానీ గుడ్ బాల్ అంటాడు. సో ఒక్కొక్క అంపైర్ ఒక్కొక్క నిర్ణయం, అంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం అది వైట్ బాల్ కాదా అన్నట్టు డెసిషన్ వెళ్తోంది, కానీ పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ రూల్స్తో ఏది కూడా వెళ్ళట్లేదు. అంటే రూల్స్ ఉన్నాయి ఇక్కడ, సెట్ ఆఫ్ రూల్స్ ఏంటి అంటే ఆన్ ది లైన్ అయినా సరే, లైన్ యూతలో అయినా సరే వైడ్ ఇచ్చేయాలని ఉన్నాయి రూల్స్. కానీ స్టాండ్స్ని బట్టి ఒక అంపైర్ ఇంకొకలాగా తీసుకుంటాడు, ఇంకొక అంపైర్ ఇంకోలాగా తీసుకుంటున్నాడు. బట్ ఈ మెజారిటీ ఆఫ్ డెసిషన్స్లో అన్నీ కూడా హోమ్ టీమ్కే ఫేవర్గా వెళ్తున్నాయి. అంటే నేను ఏం చెప్పానంటే స్టార్టింగ్లో చెప్పాను కదా, ఇంటర్నేషనల్ ఫార్మాట్లో కొన్నిసార్లు అంపైరింగ్ డెసిషన్స్ అనేవి హోమ్ టీమ్కి వెళ్తాయి. ఆ విధంగా ఈ 2024 ఐపీఎల్లో మనకు తెలియకుండా ఇంప్లిమెంట్ చేశారా, మనకు అలవాటు చేస్తున్నారనేది నాకు బాగా డౌట్ వస్తుంది. మరి ఈ విషయం పైన మీరేమనుకుంటున్నారో చెప్పండి. అండ్ ఇంతకుముందు చాలా సందర్భాల్లో కూడా వైడ్ డెసిషన్స్, ముఖ్యంగా మనకు వైడ్ అంటే ధోని విషయాలు గుర్తుకొస్తాయి. కొన్నిసార్లు ధోనికి ఇచ్చిన వైడ్లు కూడా ఖచ్చితంగా వైడ్లే అవి, ఎందుకంటే ధోని ఎప్పుడు కూడా స్టాండ్స్ అనేది అంత త్వరగా మార్చాడు, ఎప్పుడు తన కరెక్ట్ స్టాండ్స్లో మిడిల్ స్టంప్కి నిలబడతాడు. సో బ్యాట్స్మెనే బౌలరే తప్పు చేసే విధంగా ప్లాన్ చేస్తూ ఉంటాడు, అది ధోని ఉన్న ఒక స్ట్రాటజీ అనమాట అది. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ధోని బ్యాట్ దగ్గరలో పోయినా సరే ఆ బాల్స్ని బయట ఇచ్చారు. అంటే నేను రెండు చెప్తున్నాను, కొన్నిసార్లు కరెక్ట్గానే ఇచ్చారు, కొన్నిసార్లు రాంగ్ ఇచ్చారు, అది కూడా హోమ్ టీం ఉన్నప్పుడే ఇచ్చారు. సో ఇలాంటి డెసిషన్స్ చాలా జరుగుతున్నాయి ఈ 2024 ఐపీఎల్లో. ఏదో సంథింగ్ అనమాట, అంటే మనకు అలవాటు చేస్తున్నారా ఇక హోమ్ టీమ్స్కి డెసిషన్స్ ఫేవర్గా వెళ్తాయి అన్నట్టుగా జరుగుతుందన్నమాట. మరి ఈ డెసిషన్స్ అన్నిటిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇక సంజు శాంసన్ డెసిషన్ గురించి మాట్లాడాలంటే నాకు మాత్రం దాన్ని ఇంకొక 2-3 యాంగిల్స్లో చూపించి ఆడియన్స్ని కాంప్రమైజ్ చేయాల్సింది, అంటే కన్విన్స్ చేయాల్సింది. ఎందుకంటే ఒక వైడ్ కోసం, ఇదే మ్యాచ్లో ఒక వైడ్ కోసం ఒక 3 minutes 2 minutes దాకా డిస్కషన్ జరిగాయి. బట్ అదే సంజు శాంసన్ ఇన్ ద మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అది, ఎందుకంటే రాజస్థాన్ మ్యాచ్ గెలుస్తుందా లేదని తెలిసిపోయేది ఆ ఒక్క వికెట్తోనే. అలాంటి వికెట్ని జస్ట్ ఒక 20-30 seconds కూడా చూడకుండా ఒక్క యాంగిల్లో చూసేసి ఇది నాట్అవుట్ ఇది చెప్పడం తప్పనమాట. ఒకవేళ నిజంగానే నాట్అవుట్ అయ్యిండొచ్చు, ఆడియన్స్ కన్విన్స్ అవ్వాలంటే వాళ్ళకి డిఫరెంట్ యాంగిల్స్ చూపించాలి, అప్పుడే వాళ్ళు కన్విన్స్ అవుతారు, లేదంటే ఇలాంటివి వస్తాయి. బట్ ఒకటి మాత్రం పక్కా అనమాట, అది ఏంటి అంటే ఈ సంవత్సరం 2024లో థర్డ్ అంపైర్స్ మాత్రం భారీగా తప్పులు చేశారు, మరీ ముఖ్యంగా వైట్ బాల్స్ రూపంలో. నన్ను అడిగితే ఈ వైట్ బాల్స్ రివ్యూ తీసేయడం చాలా మంచిది అనిపిస్తుంది. కావాలంటే రివ్యూస్ తీసేసి మీరే డెసిషన్స్ ప్రతి వైట్ బాల్ రివ్యూ చేసుకొని తీసుకోండి. అంటే మీరు అనొచ్చు టైం వేస్ట్ అవుతుందని, బట్ అలా చేసినప్పుడే కొంచెం కరెక్ట్ ఏమనిపిస్తుంది. ఎందుకంటే ఈడ రివ్యూస్ తీసుకుంటున్నారు, కొన్నిసార్లు కెప్టెన్స్ అయితే ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్కే వైడ్ ఇస్తే అంటే ఫస్ట్ ఓవర్లో ఫస్ట్ బాల్ లేకుంటే థర్డ్ బాల్కే వైడ్ ఇచ్చారనుకోండి, రివ్యూ తీసుకుంటారు వైడ్ కాదని చెప్పి రివ్యూ వేస్ట్ చేస్తున్నారు. అంటే రివ్యూస్ అనేవి చాలా ఈజీగా వాడిస్తుంది అనమాట, మరి ముఖ్యంగా వైడ్ బాల్స్ కోసం. సో అంటే మరీ ఎక్కువ ఇచ్చేసారేమో లీనియన్స్ అనిపిస్తుంది. సో వైడ్ బాల్స్ కాకుండా నో బాల్స్కి ఓకే రివ్యూస్ పెట్టుకోవచ్చు, ఎందుకంటే బీమర్స్ వస్తుంటాయి, కొన్నిసార్లు చూసుకోవడం కష్టం కాబట్టి. బట్ వైడ్ బాల్స్కి మాత్రం డెసిషన్స్ అంపైర్స్ తీసుకుంటేనే బాగుంటుంది అనమాట. ఎందుకంటే వైడ్ బాల్ డెసిషన్స్ అంటే ఓవర్ టర్న్ అయిన వాటికన్నా కూడా తీసుకునే డెసిషన్సే చాలాసార్లు ఓకే అన్నట్టు వచ్చాయన్నమాట. అంటే రివ్యూస్ వేస్ట్ అయ్యే సందర్భాలే చాలా ఉన్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగానే 2024 ఐపీఎల్లో ఏదైనా చిన్న మోసం జరుగుతోందా? అంపైర్స్ హోమ్ టీమ్స్కి అడ్వాంటేజ్గా వర్క్ చేస్తున్నాయా? అంటే అంపైరింగ్ సిస్టమ్ కానీ ఏదైనా సరే అని మీకు అనిపిస్తుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.